శంభో శంకర హర హర మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. మాతా కనకదుర్గ తుయిద్దయ వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ పంచ కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ వాసర సరస్వతి దేవత తుయిద్దయ గాయత్రి మాత తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ తుల్జాపూర్ భవాని తుయిద్దయ. తులారాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం 3 సార్లు గవ్వలేసి చూస్తామండి. మరి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మొదటిసారి తులారాశి వారి పేరు మీద 3 గవ్వలు పడ్డాయండి. వారి గురుబలం అనుకూలత ఉంది. వారి జాతక బలంలా గురుబలం అనుకూలత ఉన్నందువలన వారి పేరు మీద మాత్రం ముఖ్యంగా ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఏ పని అంటే మాత్రం మంచి పనుల వరకు అయితే మాత్రం చాలా వరకు శుభయోగం కలుగుతాయండి. కానీ స్వార్థం పనులు లేదా ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు, ఇతరులను ముంచే పనులు అయితే జరగవండి. కానీ తులారాశి వారి స్వభావం చెప్పాలంటే మాత్రం చిత్ర విచిత్రంగా ఉంటుంది. వారు ఎవరికి అర్థం కారు వారి జాతక బలంలా. కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మారేది ఒకటి, చేయాలని చేయరు. వారి మనస్తత్వమే అలా ఉంటుంది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా స్త్రీల ప్రభావం ఎక్కువ ఉంటుంది వారికి. స్త్రీల ప్రభావం అంటే వారి స్త్రీలకు నష్టం చేయరు. కాకపోతే మాత్రం స్త్రీల ప్రభావం అంటే మాత్రం స్త్రీ సాయం ఎక్కువ ఉంటుంది వారికి. స్త్రీ సాయం అంటే స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, లేదా కొలీగ్స్ కావచ్చు, లేదా మాత్రం వారికి ప్రాణమిత్రులు కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, చాలా వరకు సాయం చేస్తారు. ఇంకోటి స్నేహితం ఎక్కువ ఉంటుంది వారికి. మగవారితో అయినా సరే, స్త్రీలతో అయినా సరే, ఎవరితోనైనా. పెద్ద ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయండి వారి పేరు మీద. అలాగే ఆరోగ్య విషయంలో మానసికంగా శారీరకంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరికున్న ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా వీరి జ్యోతిష బలంలో డ్రీమ్స్లో చాలా ఉంటారండి. వీరు డ్రీమ్స్ అంటే అన్నింటిలో డ్రీమ్స్ కాదు. వివాహ విషయంలో, ప్రేమ విషయంలో మాత్రం డ్రీమ్స్లో ఉంటారు. వీరికి ఎంత మంచిగా ఉంటారో ప్రేమ విషయంలో స్త్రీలు అంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి. పెద్దల మాట వేదవాక్కు ఉంటుంది వీళ్ళకు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం భగవంతుడి మాట కూడా వినరు వీరు. అటువంటి మొండివారి జాతకం ఉంటుంది వీరి పేరు మీద. అలాగే చిత్రా నక్షత్రం జాతకులకు మాత్రం చాలా వరకు అనుకూలత ఉంటుంది. స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం విద్యారంగంలో కలిసి వస్తుంది. అనుకున్నది సాధించే అవకాశం ఉన్నది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం తులారాశి వారి పేరు మీద. ఇంతవరకు 8 గవ్వలు ఎవరికి పడలేదండి. రెండవసారి గవ్వలు వేస్తే 8 గవ్వలు పడ్డాయండి. 8 గవ్వలంటే అష్టదిక్కులు, అష్టైశ్వర్యాలు, అష్ట కష్టాలు అన్నీ ఉన్నాయండి. అష్టలక్ష్ములు, అష్టదిక్పాలకులు 4 ఉన్నాయండి 8లో. కానీ వీరి జాతకంలో చూడాలంటే అష్ట కష్టాలు కూడా పడే యోగం ఉన్నది. అష్టైశ్వర్యాలు సంపాదించే యోగం ఉంది. అష్ట కష్టాలు పడైనా సరే అష్టైశ్వర్యాలు తప్పకుండా సంపాదిస్తారు. అష్టైశ్వర్యాలు అంటే మాత్రం మొదటిది పేరు, కీర్తి, రెండవది ధనం, మూడవది ప్రేమ, నాలుగవది గృహం, ఐదవది వాహనం, ఆరవది స్నేహం, ఏడవది విజయం, ఎనిమిదవది మాత్రం వీరి జాతకంలో పట్టిందల్లా బంగారం. కాబట్టి 8 గవ్వలు 35 సంవత్సరాలు దాటిన వారికి తులారాశి వారికి మాత్రం. కానీ శని అంతర్దశ నడుస్తుంది కాబట్టి చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి. అది రక్షణ రంగంలో సంబంధించిన వారికి చాలా శుభయోగం వస్తుంది. రక్షణ రంగం సంబంధించిన వారు కానీ, అలాగే మాత్రం ఐపీఎస్ రంగం పోలీస్ డిపార్ట్మెంట్లో చేసే వారికి కానీ, ఉద్యోగస్తులకు కానీ చాలా వరకు మంచి మార్గాలు, మంచి యోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇంకోటి నూనె వ్యాపారం చేసేవారు, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బొగ్గు వ్యాపారం చేసేవారు, అటువంటి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి. నలుపు వస్తువు, ఇనుము కూడా నలిపేయండి. ఇనుము వస్తువు వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదటిగా 3 గవ్వలు పడ్డాయి, తర్వాత 8 గవ్వలు పడ్డాయి, మొత్తం 11 గవ్వలు పడ్డాయండి. 11 గవ్వలు శుభసూచకం పడ్డాయండి. చాలా వరకు వివాహం కాని వరకు వివాహంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వివాహం అయిన వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే సంతానం కోరుకునే వారికి చాలా వరకు శుభ సంతానం, కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉందండి. అమ్మాయి అబ్బాయి అంటూ ఎవరు చెప్పలేరు, కానీ భగవంతుడి దయ అది, మనిషి ప్రయత్నం అది. కానీ ఇంకోటి మాత్రం పెద్దల సహకారం ఉంటుంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి వీరు న్యాయరంగంలో ఉంటే మాత్రం తప్పకుండా వదిలిపెట్టరు. ఎసుంటి వారినైనా సరే మొండి ధైర్యం చాలా ఉంటుంది, ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది. 3వసారి గవ్వలేద్దామండి ఎలా ఉంది.
అని మూడవసారి గవ్వలేస్తే వారి పేరు మీద 6 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభ సంఖ్య పడ్డదండి. శుక్రమహారదశ జాతకం వారికి అనుకున్నది సాధించే అవకాశం ఉంది. మొత్తం గవ్వలు చూడాలంటే వారి పేరు మీద మాత్రం 17 గవ్వలు పడ్డాయండి. 11 + 6 అంటే 17 గవ్వలంటే వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఒకటి సూర్యమహారదశకు సంబంధించిన గవ్వ. చాలా వరకు మాత్రం రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అధిష్టాన వర్గం నుంచి తప్పకుండా ఏదైనా ఒక పదవి లభిస్తుంది. రాబోయే కాలంలో వారి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అని 7వ సంఖ్య అంటే మాత్రం వారి పేరు మీద మాత్రం ఆధ్యాత్మిక మార్గంగా మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తి రస్తు అవుతుంది. ఆ తీర్థయాత్ర ఫలప్రాప్తి రస్తు వెళ్ళినందుకు వచ్చి అంటే దేవాలయాలకు వారు అనుకున్న దేవస్థానాలకు వెళ్ళి వచ్చినందుకు వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి మీద ఉన్న దోషాలు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం మీద ఈ తులారాశి వారికి అయితే చాలా వరకు శుభయోగం ఉన్నదండి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా వీరి ఇష్టదైవం కానీ, కులదైవం కానీ, లేదా వంశానుసార దైవం కానీ పూజ చేయాలి. జపం, దానం, హోమం చేయాలండి. గ్రహాలకు చాలా వరకు శుభయోగాలు అవుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి తులారాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.